దేవుని వాక్య భాగమును ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45 నుంచి 52 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచన భాగము నుండి 52వ వచనం వరకు చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొనిపోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాని దరికిలాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయటికి పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో వేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండును. వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలపటికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము 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 నాయనా, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవా, కృపా సత్య సంపూర్ణుడా, ఉన్నవాడవు అనువాడవు, నీకు వందనాలు ప్రభువా. యెరూషలేము ప్రార్థనా మందిరమును ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమును బట్టి వందనాలు. ఈ 2024వ సంవత్సరం అంతయు నీ దయగలిగిన నీడలో మమ్మలను సంరక్షించి ప్రభువా, సజీవుల దేశములో నీ దయను మాకు ఉంచారు ప్రభువా. మరణము నుండి మమ్మలను ప్రభువా, మా ప్రాణములను మీరు కాపాడి ఉన్నారు ప్రభువా. కన్నీళ్లు విడవకుండా మా కన్నులను మీరు కాపాడి ఉన్నారు ప్రభువా. అయ్యా నా తండ్రి, తొట్టిల్లకుండా నాయన మా పాదమును బండ మీద నిలిపి ఉన్నారు ప్రభువా. సజీవుల దేశంలో నీ దయను మా పక్షముగా ఉంచి నాయన ఈ రీతిగా ప్రభువా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. యెరూషలేము ప్రార్థనా మందిరములో నీ స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ప్రతి ఆత్మయు నాయన నీ పరలోక రాజ్యమునకు హక్కుదారులగునట్లుగా నీవే నీ బిడ్డల హృదయములను నాయన పరిశుద్ధపరచండి. ఇంకా ఎవరి హృదయములో లోకమున్నదు ప్రభా, ఎవరి హృదయములో నాయన లోకాశలు ఉన్నవు నాయన, ఎవరి హృదయములో నాయన భూ సంబంధమైన వాటి మీద అయాన తండ్రి ఆశ ఇష్టము కలిగి ఉన్నారు. యెరూషలేము ప్రార్థనా మందిరములో ఎందరూ ఇంకా నాయన శరీరేచ్ఛలను బట్టి విత్తువారుగా ఉన్నారు. ఎందరు బిడ్డలు ప్రభా పాపేచ్ఛలను పారద్రోలని వారుగా ఉన్నారు ప్రభువా. నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. వాక్యమై ఉన్న దేవా, నీ వాక్యము అగ్ని వంటిది, అది నా తండ్రి సుత్తి వంటిది, రెండంచుగల వాడి అయిన ఖడ్గము వంటిదని వాగ్దానం ఇచ్చారు కదయ్యా. నీ వాక్యము వెలుగై ఉన్నది ప్రభువా. మేమైతే నాయనా దేవాన తండ్రి ఇంకను ఏ పరిస్థితులలో ఏ స్థితులు గతుల మధ్య నాయనా సంపూర్ణమైన నీ చిత్తానికి లోబడక నాయనా మా అవయముల్లో ఉన్నటువంటి పాపము నాయనా మాతో పోరాడుతూ నాయనా మేలైనది చేపట్టక నాయనా చేయకూడని కీడుని ఇంకను నీ మాటకు అవిధేయులమైన లోబడని ప్రజలముగా ఉన్నాము. యెరూషలేము ప్రార్థనా మందిరములో ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాము నాయనా. నీవు వేరు చేయనప్పుడు నాయనా నీ రాజ్యము నీ మహిమతో కూడా నీ ప్రభావముతో మీరు వచ్చినప్పుడు ఎవ్వరమో సిగ్గుపడువారముగా అయ్యా విడవబడువారముగా ఉండవద్దు నాయన. ఏ ఒక్కరము నాయన రొమ్ము కొట్టుకుని వారముగా ఉండవద్దు ప్రభా. ఏ ఒక్కరము కూడా నాయన నిత్య నరకాగ్నిలోనికి నాయన మహాశ్రమలలోనికి మేము విడవబడవద్దు నాయన. మంచి సమయాన్ని మాకు ఇచ్చారు లోబడట కొరకు నాయన. మా హృదయములను మెత్తనిచ్చే నాయన. మీకంటే మేము దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నాము,
మీకంటే దేనికి ఎక్కడ లోబడుతున్నామో ప్రభువా, అక్కడ మాకు శక్తియు ప్రేమయు ఆశ నిగ్రహము కలిగిన నీ ఆత్మను మాలో సంచికరువుగా పంపినాయనా. బలహీనమైన మనసు కలిగిన వారముగా, బలహీనతలకు దాసులము కాకుండానట్లుగా ప్రభువా, యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కరూ సియోనులో కనబడినట్లుగా నీ కృపా వాక్యమునకు లోబర్చమని ప్రార్థిస్తూ, మాతో మీరు మాట్లాడుచున్న ప్రతి మాట మా హృదయములో నిలిచి నీరు కట్టునట్లుగా, నీ వాక్యపు వెలుగులో మేము నడుచుకున్నట్లుగా మాలో ప్రతి ఒక్కరికి నీ కృపను అనుగ్రహింపచేయమని, మీరే మాతో మాట్లాడి మమ్మల్ని స్థిరపరిచి ఫలింపచేసి మహిమ పొందమని నజరేయుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలండి. దేవుడు తన కృపను బట్టి ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయము పరలోక రాజ్య మర్మములను ధ్యానించడానికి దేవుడు కృపనిచ్చారు. పరలోక రాజ్యాన్ని గురించి ధ్యానిస్తున్నాం అంటే ఎందుకు ధ్యానిస్తున్నాం? ఎందుకు ధ్యానించాలా? ఎన్నో సువార్తలు, అనేక సంగతులు బైబిల్లో రాసిన, దేవుడు చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నా, దేవుడు చేసిన సూచక్రియలు ఎన్నో ఉన్నా, దేవుని రాజ్యమును గూర్చినటువంటి వర్తమానాలను దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడు? ఎందుకు అంటే, దేవుని రాజ్యాన్ని తెలుసుకుంటేనే ఏం చేస్తాం? ఏదైనా తెలుసుకుంటేనే మనం అది చేయగలము, వెళ్ళగలము, కొనగలము, పొందుకోగలము. ఇప్పుడు దేవుని రాజ్యాన్ని గురించి తెలుసుకున్న మనము గనక ఆ రాజ్యానికి చేరడానికి తగినటువంటి సిద్ధపాటు, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి తగినటువంటి నడిపింపులో గనక మనం విడకపోతే ఈ 7 ఉపమానాల్లో విడవబడిన వాళ్ళ పరిస్థితి ఏందండి చెప్పండి? విడవబడిన వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి? విత్తనం అనే ఉపమానం చదివాం. విత్తనం గనక ఫలించలేదు అంటే ఎక్కడుంటారు వాళ్ళు? నిత్య నరకాగ్నిలో. గోధుమలు కొట్లలో ఉంటాయి, గురుగులు ఎక్కడుంటాయి? పొలంలో ఉన్నాయి. అన్ని మొత్తానికి పొలంలో పెంచబడిన గోధుమలు మాత్రం ఎక్కడికి వెళ్ళినాయి? కొట్లలోకి వెళ్ళి. గురుగులు మాత్రం ఎక్కడికి వెళ్ళినాయి? అదేంటండి, పొలం ఒకే పొలంలో పెరిగినాయిగా. దేవుని పిల్లలైనటువంటి మనము దేవుని వాక్యాన్ని, ఈ పరలోక రాజ్య మర్మాలను మనం వింటున్నాము అంటే దేవుని రాజ్యానికి తగినటువంటి హక్కుదారులం కాకపోతే మన పరిస్థితి కూడా ఏంటి అంటే గనక, ఎత్తబడితే పరలోకంలో ఉంటాం, విడవబడితే ఎక్కడ ఉంటాం? నిత్య అగ్నిలో ఉంటాం. అక్కడ ఏముంటుంది అంటేనంట, అక్కడ ఏమైనా ప్రశాంతంగా అమ్మలారా నా మాటేనండి, అయ్యలారా నా మాటేనండి, బాబు బాబు, అయ్యా అమ్మ రా రా అని ఏమన్నా అంటారంటే అక్కడ ఏముండదంట. అక్కడ ఏముంటుందంటేనంట, ఏపును, పండ్లు కొరకటము, దేవదూషణ, మనుషుల దూషణే ఉంటాయి. కాబట్టి దయచేసి దేవుని రాజ్యము మర్మాలు వింటున్నాము అంటే ఇది మీ దాకా వచ్చిందంటే అది నీకోసం అని జ్ఞాపకం చేసుకో. దేవుని రాజ్యాన్ని సంపాదించడానికి నీ వంతుగా నువ్వేం చేస్తున్నావో పరిశీలన చేసుకో. ఈ మత్తయి సువార్తలో 7 ఉపమానాలు రాయబడి ఉన్నాయి. ఆ ఉపమానాలన్నిటిని గురించి ధ్యానం చేస్తూ పరలోక రాజ్యము మంచి ముత్యములతో పోల్చబడి ఉన్నది. ఒక వ్యక్తి అత్తకుడంట ముత్యాలను వెతుకుతూ ఒక అమూల్యమైన ముత్యాన్ని కనుగొన్నాడంట. ఆ అమూల్యమైన ముత్యముతో తను ఏం చేశాడు అంటే తనకు కలిగినవన్నీ అమ్మి కూడా పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. ప్రియులారా, ఇప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి అంటే, దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే మన టికెట్ అమూల్యమైన ముత్యాన్ని ఒకటి ఇచ్చి వెళ్ళాలంట. మనం ఏమి ఇచ్చి వెళ్ళాలంట? దేవదూతల చేతులు ఏం పెట్టాలంట? నీ దగ్గర, నా దగ్గర ఈ అమూల్యమైన ముత్యము ఉన్నదని చేతిలో పెట్టి దేవుని రాజ్యంలోనికి వెళ్ళాల. ఆ అమూల్యమైనటువంటి ముత్యము ఏమై ఉన్నామో ధ్యానం చేస్తున్నాం. మొదటి అమూల్యమైనటువంటి రక్తము. మొట్టమొదటిది ఏంటి అంటే కనుక అమూల్యమైన రక్తమును గురించి ధ్యానం చేస్తున్నాం. రెండోది అమూల్యమైన కృప. మూడవది అమూల్యమైన విశ్వాసము. నాలుగవది అమూల్యమైన
వాగ్దానము. చివరిది అమూల్యమైన యేసుక్రీస్తు ప్రభువారే మనకేమై ఉన్నాడంట? అమూల్యమై ఉన్నాడు. ఆయన మనకు సొంతం కావాలి అంటే, నేను క్రీస్తును ధరించుకున్నాను, నేను క్రీస్తు దానను, నావాడు క్రీస్తు అని నువ్వు చెప్పుకోవాలి అంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు నీకు అమూల్యమైన ముత్యంగా దొరకాలి అంటే ఆయన సజీవమైనటువంటి అమూల్యమైన రాయిగా ఉన్నట్లుగా నీవు కూడా ఏం చేయబడాలి అంటేనంట, సజీవమైన రాయిలాగా మార్చబడాలి. మనమందరం కూడా ఆయన అంటే అమూల్యమును సజీవమైన రాయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఆయన అమూల్యమును సజీవమైన రాయి ఉన్నాడు. ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయబడాలి అంటే కనుక నువ్వు కూడా సజీవమైన రాగా మార్చబడాలి. అలా మనము మార్చబడితేనే కానీ ఆయనలో మనము అమర్చబడలేము. ఆయన పైన ఆయనతో మనము ఉండగలము. ఆయన మనలో ఉండాలన్నా, మనము ఆయనతో ఉండాలన్నా, ఆయనను మనలను కలపగలగాలన్నా ఏం చేయాలా? ఆయన నీవాడు, ఆయన నీకు ఒక అమూల్యమైన సొత్తుగా నీకు ఆయన అనుగ్రహింపబడాలి అంటే, ఆయనే నీకు దొరకాలి కావాలి అంటే కనుక, ఆయనని నువ్వు అమూల్య ముత్యముగా పొందుకోవాలి అంటే నువ్వు సజీవమైన రాయిగా చేయబడాల. మరి సజీవమైన రాయిగా నువ్వు మలచబడాలి, నువ్వు చేయబడాలి అంటే ఎప్పుడు నువ్వు చేయబడతావు అంటే 2 విషయాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, మనము దేవుని పట్టణ స్థలమును, దేవుని ఇంటి వారమైతేనే కానీ మనము ఆయనలో అమర్చబడలేమంట. మనము సజీవమైన రాయిగా, మరి అమూల్యమైన ఆ రాయిలో మనం అమర్చబడాలి అంటే మనం కూడా ఏమవ్వాలి అంటే కనుక, మనందరము కూడా దేవుని యొక్క ఏక పట్టణ స్థలమును, దేవుని యొక్క ఇల్లుగా మార్చబడాలి. దేవుని యొక్క పట్టణ స్థలము మనము కావాలంటే అసలు దేవుని పట్టణానికి ఏ పేరు పెట్టబడి ఉన్నది, దేవుని పట్టణము ఏంటి అనేది మనము ధ్యానం చేస్తున్నాం. ఆ పట్టణాన్ని అబ్రహాము గారు చూచినప్పుడు ఆ పట్టణము ఎలా కనబడింది అంటే కనుక పునాదులు కలిగిన పట్టణముగా ఉన్నదంటాం. అది నిలువరమైన పట్టణము అని హెబ్రీ సంఘానికి చెప్తున్నాడు. అది జీవము కలిగిన పట్టణము. ఆ పట్టణము ఏమిటంటండి? జీవము కలిగిన పట్టణము. అది పరిశుద్ధమైన పట్టణమై ఉన్నది. ఆ పట్టణము పేరే నూతన యెరూషలేము. ఆ నూతన యెరూషలేము అనే పట్టణానికి సంబంధించిన వారంగా మనం చేయబడాలి. ఎవరు ఆ నూతన యెరూషలేములోనికి వెళ్తారు? ఆ నూతన యెరూషలేము అనే పట్టణాన్ని, అంటే ఆ పునాదులు కలిగిన పట్టణంలోనికి, ఆ జీవము కలిగిన పట్టణంలోనికి, ఆ పరిశుద్ధమైన పట్టణంలోనికి, ఆ నిలిచి ఉన్నటువంటి ఆ నిలువరమైన ఆ పట్టణంలోనికి మనం వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి అంటే కనుక, మొట్టమొదటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తములో మనం ఏం చేయబడాలా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. నేను త్వరగా కింద వచనాలు కూడా ఎందుకు చదివించానంటే ఇది వాళ్ళ నుంచి ముందు దానిలోకి వెళ్ళిపోవాలని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచన భాగము నుండి చదవండి. 13 కూడా చదవనమ్మా. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టువేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ ద్వారా ఆ దేశమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఇలాగ చేసిన గనక ఆయనే మనకు సమాధాన కరుకుడైనాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించును. ఆయన ద్వారానే మనము ఉభయములను ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి
చేరగలిగిన. కాబట్టి మీరు ఇక మీదట పరజనులు పరదేశులు కొనక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు అంటున్నారు. అంటే మనము దేవుని యొక్క పట్టణస్థులము కావాలి అంటే ఇశ్రాయేలు కొరకు దేవుడు ఈ పట్టణాన్ని సృష్టించారు. ఈ పట్టణాన్ని కట్టింది ఎవరు కంటే కరగరకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న యాకోబు సంతానము కొరకు. అయితే యాకోబు సంతానముతో పాటుగా ఇశ్రాయేలుతో పాటుగా మనము కూడా ఈ యొక్క నూతన యెరూషలేము అనే పట్టణంలోనికి వెళ్ళడానికి మనందరికీ కూడా దేవుడు ఏం చేశాడంటే తన యేసు ప్రభు వారి ద్వారా మనందరికీ కూడా మార్గాన్ని ఏం చేశాడంటే సరళం చేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగ మనలను ఆ పునాదులు కలిగిన పట్టణంలోనికి తీసుకువెళ్తున్నాడు, ఎలాగున ఆ పట్టణంలోనికి అజ్యమ కలిగిన పట్టణంలోనికి మనం వెళ్ళాలి అంటే మనకి ఎలా సాధ్యమో అని చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకంట ఆ పట్టణాన్ని మనకి ఇవ్వడానికి 3 పనులు చేశారంట. ఏంటి అంటే కనుక, ఒకటి ఆయన రక్తాన్ని మన కొరకు ఏం చేశారు, చిందించారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంట, ఆ పట్టణాన్ని మనకి ఇవ్వడం కొరకు ఏం చేశారంట, ఆయన యొక్క రక్తాన్ని మన కొరకు చిందించారు. రెండవది ఆయన ఏం చేశారు అంటేనంట, వారికి మనకు మధ్య ఉన్నటువంటి అడ్డుగోడ ఏదైతే ఉందంటే అది మాదే అని ఇశ్రాయేలు చెప్పుకొనుకున్నట్లుగా మనకు వారికి మధ్య ఉన్నటువంటి ఏం చేశారంటే అడ్డుగోడని ఏం చేశారంటే యేసుప్రభు వారు తొలగజేశారంట. అంటే ఇప్పుడు ఇజ్రాయేల్తో పాటుగా మనము కూడా సమానులుగా చేశాడు. మనల్ని కూడా ఆయన రక్తము ద్వారా ఆయన ఏం చేశాడు అంటే కనుక మనల్ని కూడా ఏం చేశారంట, ఇజ్రాయేల్తో కూడా సమానులుగా చేసి ఆయన ఏం చేశారు. మూడవది ఏం చేశారంటే ఆయన సువార్తను ప్రకటించారు. ఏం చేశారంట, మన కొరకు ఏమి ఇచ్చారంటే యేసుప్రభు వారు సువార్తను ప్రకటించారు. అంటే ఆ పట్టణంలోనికి మనకి చేర్చడానికి ఆయన రక్తాన్ని వినియోగపరిచారు, అడ్డుగోడను తొలగజేశారు. మూడవది సువార్తను ప్రకటించారు. నాలుగవది తన ఆత్మనిచ్చారు. ఏమిచ్చారంటే అండి, తన ఆత్మనిచ్చారు. ఈ 4 ద్వారా మనందరము కూడా దేవుని యొక్క పట్టణస్థలం అవుతాం. అంటే దేవుని పట్టణంలోనికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తములో మనం కడగబడాలా, మనకి ఇజ్రాయేలుకి మధ్య ఉన్నటువంటి అడ్డు ఏదైతే ఉన్నదో అది తొలగిపోవాలా, ఆయన సువార్తకు మనము లోబడాలా, ఆయన ఆత్మ ద్వారా మనం ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనందరినీ కూడా ఎక్కడికి తీసుకొని వెళ్తాడు అంటేనంట ఆ పట్టణంలోనికి వెళ్తారంట. ఎవరైతే ఈ 4 పరిస్థితులలో నుండి ఎవరైతే ఈ 4 పరిస్థితుల గుండా దేవుని సన్నిధిలోనికి వస్తారో వాళ్ళే దేవుని యొక్క పట్టణస్థులు ఉన్నారంట. రెండవది ఇంటి వారం కావాలి. ఇప్పుడు మనందరం ఏమవ్వాలంట, దేవుని ఇంటి వాళ్ళం. ఎవరు దేవుని ఇంటివారు? ఇంటివారు అంటే చెప్పండి, నాకు తెలియదు తెలుగులో. ఇంటివారు అంటే చెప్పండి. ఇంటివారు అంటే ఏంటో నాకు తెలియదు, సరిగ్గా తెలియదు, చెప్పాలి తెలుగులో మీరే. ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ ఇంటి వారు ఎవరు అంటే ఏం చెప్తారు, పక్కన వాళ్ళ పేర్లు చెప్తారా? ఆ ఇంటికి సంబంధించిన యజమానుడు, ఆ ఇంటికి సంబంధించినటువంటి యజమానురాలు, ఆ ఇంటికి సంబంధించినటువంటి పిల్లలు, వారసుల్ని ఏమంటారు గనక ఆ ఇంటి వారు అంటారు. ఇప్పుడు మనందరం ఎవరింటి వారు కావాలంట, యేసుక్రీస్తు ప్రభు వారి ఇంటి వారు కావాలా? మనకు ఆ ఇంట్లో చోటు ఉందా? యేసు ప్రభు వారి ఇంటి వారమేనా మనందరము? చిన్నప్పుడు ఎప్పుడు పాట వినేదాన్ని, మా ఇంటి పేరే పశువుల పాక ఏదో ఉండేది. నాకు అది పాట పాడేటప్పుడల్లా ఆలోచన చేసేదాన్ని. ఒక క్రిస్మస్ సాంగ్ అనుకుంటా ఏదో. మనకు అట్టండి ఏం కాదు. మనము యేసు ప్రభు వారి యొక్క ఇంటి వారమా? మనము ఆ ఇంటి వారం కావాలి అంటే మనకుండేటువంటి యోగ్యత ఏంటి? నేను యేసు ప్రభు వారి ఇంటికి సంబంధించిన దాన్ని. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమి ఇల్లు లేదంట. భూలోకమైతే ఏమి ఇల్లు లేదు, పరలోకంలో మాత్రం ఖచ్చితంగా ఆయనకి ఏముంది? చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయం 2వ వచన భాగమును చదివితే 2-3 వచనం, 14వ అధ్యాయము 2-3 వచనాలు, 35వ అంతేనమ్మా 95వ పేజీ, 95వ పేజీ కొత్త నిబంధన 95వ పేజీ 14వ అధ్యాయము 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు,
లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరు ఉండే రాగున మరలా వచ్చి నా యొక్క ఉండటకు మిమ్మల్ని తీసుకుని వెలుగును. నేనుండే స్థలములో మీరుండులాగున. యేసుక్రీస్తు ప్రభు వారు ఈసారి ఎందుకు వస్తున్నారంట భూమి మీదకి? ఎందుకు వస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈసారి రెండో రాకడ ఎందుకు వస్తుందంటే ఆయన ఉండే స్థలములో ఆయన పిల్లల్లో ఉండాలా. నేను ఎక్కడ ఉంటానో నా పిల్లలు కూడా అంట, ఆయన పిల్లలు కూడా అంట అక్కడ ఉండాలా. నేను స్థలము సిద్ధపరచి వెళుతున్నాను. నేనుండే స్థలములో మీరు ఉండులాగా నేను మరలా వస్తాను. ఇప్పుడు ఆయన ఉండే స్థలములో మనము సీటు సంపాదించుకోవాలా. ఆయనుండి కట్టేటువంటి ఇంటిలో మనకి భాగం కావాలా. ఇప్పుడు మనకు ఆయన ఇల్లు, ఆయన ఇంటిలో మనకి భాగం ఇవ్వాలి అంటే, ఆయన ఇంటిలో మనకి స్థలం ఇవ్వాలి అంటే నువ్వేం చేయాలా? మనం ఆయన ఇంటి వారు కావాలి అంటే ఎవరు ఆయన ఇంటి వారు కాగలరు? ఎవరు ఆయన ఇంటిలో స్థలం ఇవ్వగలడు? అందరికి ఇస్తాడా ఆయన స్థలము? అందరికి ఇవ్వగలడా స్థలము? ఇవ్వస్తాడా? ఇవ్వడు. ఈసారి రెండవ రాకడ వచ్చినప్పుడంట నోవహు గారిని దేవుడు 120 సంవత్సరాలు, సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు, 120 సంవత్సరాలంట నోవహు గారితోనంట తిరుగుబాటు చేసిన ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుడు జలప్రలయం రప్పించబోతున్నాడు, త్వరగా మారు మనసు పొందండి, భూమి మీదకి జలప్రలయం రాబోతుంది అని చెప్తేనంట ఒక్కళ్ళు కూడంట మాట నమ్మట్టలేదంట, లోబెట్టలేదంట. ఈయన ఇంతగా చెప్తున్నాడే. ప్రతిరోజు ఉదయం లెగగానే నోవహు గారి పని ఏంటి అంటేనంట ఆ ప్రాంతం అంతా తిరిగి వాక్యం చెప్పడము, మధ్యాహ్నం దగ్గర వచ్చి ఓడ కట్టుకోవడం, ఇదే పని. పెద్ద ఓడను ఒక పర్వతము మీద నిలబడేంత ఓడను కట్టాడంట. సమస్త జీవరాశులు పట్టగలిగినటువంటి ఓడను నోవహు గారి చేత దేవుడు కట్టించి అందరికి వెళ్ళి జలప్రలయం రాబోతుంది, మారు మనసు పొందండి, బుద్ధి మార్చుకోండి, మార్గములు మార్చుకోండి, మాటలు మార్చుకోండి, చూపులు మార్చుకోండి, అలవాట్లు మార్చుకోండి, పద్ధతులు మార్చుకోండి అని చెప్తున్నా కూడా అందరూ అపహాస్యం చేశారంట. అపహాస్యం చేస్తే ఓడ కట్టడము పూర్తయిపోయింది. ఓడ కట్టడము పూర్తయిపోయిన తర్వాత ఒక రోజు నా దేవుడు నోవహుతో చెప్తున్నాడంట, నోవహు నీ భార్యను తీసుకో, నీ 3 కుమారుల్ని పిలువు, నీ 3 కోడళ్ళని పిలువు, లోపలికి వెళ్ళిపోండి. అంత లోపలని భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులైనటువంటి జంతువులను, పక్షులను, వాటి జాతుల ప్రకారము ఓడలోనికి వచ్చేస్తాయి ఈ పూట అన్నారంట. అడవిలో ఉన్న జంతువులన్నీ జతలుగా ఆ ఓడలోనికి వచ్చేసినాయి. జలచరములన్నీ కూడా వచ్చేసినాయి, పక్షులన్నీ వచ్చేసినాయి. ఓడంతా సృష్టిలో దేవుడు కలుగచేసిన ప్రతి జీవి చేరింది. ఒక్క నోవహు కుటుంబము మాత్రమే, 8 మంది మాత్రమే ఓడలోకి వెళ్ళారంట. ఓడలోకి నోవహు, తన భార్య, తన 3 కుమారులు, కోడలు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఓడకు తాళం వేసేసాడంట. తాళం వేసిన తర్వాత అప్పుడు బిగినయిందంట వర్షం ఏంటో అనేది. వర్షము మానక కురుస్తూనే ఉందంట. 40 ప్రచండ వర్షము. అది ఎట్లాంటిది అంటేనంట ప్రచండ వర్షము అని ఉన్నాయి. అయ్యో ఆకాశమును తూములు తెరిసినట్లుందంట. ఆకాశపు తూములు దేవుడంట తెరిచాడంట. మనకొచ్చే 3 రోజులు వర్షం పడితేనే ఇప్పుడు ఏమైపోతున్నాయి, ఊళ్ళు ఏమైపోతున్నాయి, కొట్టుకుపోతున్నాయి. 40 రాత్రులు 40 పగళ్ళు ఆగకుండా ఆకాశ తూములు, అంటే ఇప్పుడు మనకి దారలో వస్తున్నాయి, వర్ష దారలో చూస్తున్నాం, అక్కడ తూములు తెరవబడిని అంట. ఆ వర్షము కంట భూమి మీద ఉన్నటువంటి ప్రతి పర్వతము కూడా, ఎత్తైన ప్రతి పర్వతం కూడా మునిగిపోయిందంట. ఇప్పుడు హిమాలయాలు, ఎవరెస్ట్ పర్వతాలు కూడా ఏమైపోయినాయి అంటనంట, మునిగిపోయినాయి అంట. మునిగిపోయి ఓడ మాత్రమే మిగిలిందంట. ఆ ఓడ తేలుతూ జలప్రలయము ఎక్కువైపోయినప్పుడంట
ఆ ప్రజలందరూ కూడా ఆ ఓడ దగ్గరకు వచ్చి అంట అప్పుడు అరుస్తున్నాడంట నోవహుని. ఏమని అంటే కనుక, నోవహు నీ ఓడ ఇంటి తలుపు తెరవా, నోవహు నీ ఓడ ఇంటి తలుపు తెరవా, నిన్నేగా మమ్మల్ని పిలిచావు, వారం క్రితమే కదా మమ్మల్ని రమ్మని చెప్పావు, 10 రోజుల క్రితమే కదా ఓడలో బాగుంటుంది రండి, మారితే మీకు ఓడలో చోటిస్తాడు దేవుడు రండి అని చెప్పావు కదా, ఇప్పుడు వస్తాం తలుపు తీయవా అని అరుస్తుంటే అప్పుడు నోవహు గారు చెప్పారట, తాళము నా దగ్గర లేదు. తాళం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. నాకు దేవుడు ఎంత పర్మిషన్ ఇచ్చాడు అంటే పై కొనలో కిటికీ మాత్రం అటు తీసి ఇటు చూసే తొట్టిచ్చాడంట. కిటికీ మాత్రం పెట్టను వదిలే కిటికీ మాత్రమే అట్ట తీసి మూసే తట్టిచ్చాడు, కానీ తాళం మాత్రం నా చేతుల్లో లేదు అని చెప్పారంట. ఆ జలప్రలయంలో నశించిపోయి పిల్లరా, ఇప్పుడు 2వ రాకడలో కూడా నీవు నీ ఇంటిని ఇప్పుడే కన్ఫర్మ్ చేసుకోవాలా. ప్రభువు అమూల్యమైన వాడుగా నీకు దొరకాలి అంటే, క్రీస్తు నీకు అమూల్యవాడుగా అంటే నీ ఇంటి స్థలాన్ని ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే గనక పరలోకంలో నీ ఇంటి బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలా. నువ్వు పరలోక పౌరసత్వాన్ని సంపాదించుకోవాలా. పరలోక సంబంధిగా ఎవరు ఆయన ఇంటిలో ఎవరి కొరకు దేవుడు స్థలము సిద్ధపరిచారు, ఎవరు ఆయన సిద్ధపరిచిన స్థలములో ఉంటారు అంటే కనుక ఆయన ఇంటిలో ఉండగలిగిన వారు ఎవరు? 3 మాటలలో జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 35వ వచన భాగంలో చదివితే, దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. పేజీ నెంబర్ 89వ పేజీలో మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 35వ వచన భాగమును చదివి ఉన్నాం. ఈ 35వ వచన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, ఎవరు ఇంట్లో ఉంటారు, ఎవరు ఇంట్లో ఉండరు చెప్తున్నారు. ఎవరు ఇంట్లో ఉండరని చెప్తున్నారు? అసలు ఎవరి ఇంట్లో ఉండరంట తేల్చేస్తున్నాడు. దాసుడు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండడంట? దాసుడు ఎక్కడ ఉండడంట? ఇంట్లో ఉండడంట. దాసుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంట? పనోళ్ళు ఇంట్లో అంతా తిరిగినా కూడా పని అయిపోగానే ఎక్కడికి వెళ్ళిపోవాలా? అబ్బా ఈ ఇంట్లో నేనే దుడుస్తున్నాను, నేనే కడుగుతున్నాను, ఇదిగో మా ఇల్లు అన్నా కూడా ఏమంటాడు? కొంచెం పని అయిపోగానే గెట్ అవుట్ అంటాడు. అంతేనా? కూర్చుంటానండి, నేను కదా ఇల్లు తుడిసిందని, నేను కదా కడిగిందని కొంచెం కుర్చీ వేసుకొని ఫ్యాన్ కింద కూర్చున్నారు అనుకోండి, ఒప్పుకుంటారా? దాసుని ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, నువ్వు ఇంతంత పని చేయి, నువ్వు దాసుడుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా కొంచెంసేపటికి ఏమైపోవాలా? బయటికి వచ్చేయాల. దాసుడు ఎప్పుడు ఇంట్లో ఉండలేడు. కుమారుడు మాత్రం ఏం పని చేయకపోయిన కుమారుడు ఎక్కడ ఉంటాడు? కుమారుడు మాత్రం ఎక్కడ ఉంటాడంట? ఇంట్లోనే ఉంటాడు. కుమారుడు మాత్రమే వెళ్ళగలడు. వాడు 10 గంటలకు వచ్చినా, 12 గంటలకు వచ్చినా, 9 గంటలకు వచ్చినా కొడుకు మాత్రం ఏం చేస్తారు? తలుపు తీసేస్తారు. ఇప్పుడు దేవుని కుమారునికి మాత్రమే దేవుడు అంటే తన ఇంటిలో ఏం చేస్తాడంట? నివాసం. ఎవరు ఇక్కడ అంటున్నాడు కదా, ఇక్కడ దాసుడు ఇంటిలో ఉండడు అంటే ఆ పై వచ్చిన భాగంలో చూడండి ప్రియులారా, 34 వచ్చిన భాగంలో, అందుకు యేసు పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో దాసుడు ఎవరు అంటేనంట, పాపం చేసే ప్రతి వారు కూడా, పాపం చేసే ప్రతి వారు కూడా దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నారంట? పాపములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నారంట? దాసులు అంటే ఎవరంటే, నువ్వు ఇంకా పాపంలో ఉన్నావు, ప్రభు దగ్గరికి వచ్చి కూడా పాపం చేస్తున్నావు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు అంటే కనుక, యూదులు వచ్చారంటే యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి, యూదులు వచ్చి యేసుప్రభు వారితో వాద్యం చేస్తున్నాడు, వివాదం పెట్టుకున్నారు. ఏంటి అంటే కనుక, నువ్వేంటి మమ్మల్ని పరాయల్లాగా చూస్తున్నావు? మేము అబ్రహాము సంతానమయ్యా, మేము యూదులము, మేము దేవుని యొక్క వాగ్దానాలకు వారసులము అని ప్రభుతో చెప్తుంటేనంట, అప్పుడు దేవుడు అన్నాడంట, మీరు అబ్రహాము కుమారులా, మీరు యూదులా,
మీరు వారసులా? వాళ్ళు ఏమంటున్నారంట, మేమేమో పుట్టుకను బట్టి అబ్రహాము సంతానము, గోత్రాన్ని బట్టి యూదా గోత్రములో ఉన్నారు, వారి యొక్క స్థితిని బట్టి వారేమై ఉన్నారు, వారసులై ఉన్నారు. కానీ దేవుడు మాత్రం వాళ్ళు అంటున్నారు కదా, నీ పుట్టుకను బట్టో, నీ గోత్రాన్ని బట్టో, నీ స్థితిని బట్టో దేవుడు తన ఇంటిని కన్ఫర్మ్ చేయడు. తన ఇంటిలో మనం ఉండాలి, యేసు ప్రభు ఇంటిలో నువ్వు ఉండాలి అంటే కనుక నువ్వు దాసుడువా కుమారుడువా కన్ఫర్మ్ చేసుకోవాలా. నువ్వు దాసుడుగా ఉన్నావా కన్ఫర్మ్. నేను దాసుడిని కాదు అంటున్నావా? అన్నాడు కదా, దాసుడు అనేవాడు ఎలాగడు అంటే కనుక, దాసుడు అంటే ఏదో తక్కువ కులానికి చెందినవాడు, తక్కువ జాతికి చెందినవాడు అనుకోవద్దండి. దాసుడు అంటే ఎవరు అంటేనంట, దాసుడు అంటే ఎవరు అంటేనంట, పాపం చేసేవాడే దాసుడు. పాపం ప్రతి ఒక్కడు కూడా ఎవరంటండి, దాసులే. ఇంకా అంటాడు గలతీ రాసినటువంటి పత్రిక, గలతీలకు రాసినటువంటి పత్రిక, గలతీ పత్రిక 4వ అధ్యాయము 3వ వచన భాగమును చదివితే, అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటివి. ఇక్కడ దాసులు అంటే ఇంకెవరు చెప్తున్నారు? దాసులు అంటే ఎవరంటేనంట, లోక సంబంధమైన మూల పాఠాలకు లోబడే ప్రతి ఒక్కరు కూడా దాసులు అని ఎవరంటున్నారు? దాసులు అని ఎవరిని అంటున్నారు? ఈ లోక సంబంధమైన మూల పాఠాలకు, లోక సంబంధమైన మూల పాఠాలు అంటే, లోక సంబంధమైన మూల పాఠాలు అంటే అర్థం ఏంటమ్మా? మూల పాఠాలు అంటే చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక కదమ్మా, కొలసీలకు రాసిన పత్రిక, కొలసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 20-22 వచన భాగములు, 20-22 వచన భాగములు. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠం విషయములో మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లు మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడలేదా? అవన్నీ వాడుకొని చేత నశించిపోవును అన్నారు. లోకముల యొక్క మూల పాఠాలకు లోబడే ప్రతి ఒక్కరు కూడా ఎవరంటే దేవుని దృష్టిలో ఎలా కనపడుతున్నారంట? దాసులు. దాసులు అంటే ఈ లోక సంబంధమైన మూల పాఠాలు అంటే వీళ్ళు దేవుని వాక్యానికంటే ఎవరి పద్ధతులను ఫాలో అవుతారు అంటేనంట, మనుష్యుల యొక్క పద్ధతులను, ఆచారాలను బాగా గుర్తుపెట్టుకోండి. మనుష్యుల యొక్క పద్ధతులను, ఆజ్ఞలను, ఆచారాలను లోబడేటువంటి వారందరూ. ఎవరో ఆయన చెప్తాడు, ఈశాన్యంలో బరువు పెట్టకూడదండి, ఈశాన్యంలో పంపేయాలని. క్రైస్తవుల ఇళ్లలో కూడా ఆడుంటుంది, పంపి ఆడుంటుంది, ఆడే ఉంటుంది. స్టవ్ ఒక మూలే ఉండాల, అది ఏ ఆగ్నేయ మూలం ఉండాలో ఆడే ఉండాల. ఎవరు చెప్తున్నాడు ఇవన్నీ? యేసయ్య ఏమని చెప్పాడా? బైబిల్లో ఎక్కడనుంది ఆడ బరువు పెట్టొద్దని? చెప్పండి అమ్మా. బైబిల్లో ఏడన్నా ఉందంటే మనం చేయవచ్చు. మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా ఏం పాటిస్తాం? మనుషులు ఎవరో ఒక ఆయన అన్నాడంట, ఈ వీటి మీద ఒక చిన్న కథ రాస్తూ అన్నారంట. ఏంటి అంటే కనుక, మనుషులంట ఆది మానవుడు వాడికి ఉపయోగపడినంత నష్టమని పెట్టాడంట పేరు. వాళ్ళకి ఆ స్థలం ఏదైనా ఉపయోగపడలేదు అనుకోండి, దాన్ని అంట అది ఉపయోగపడలేదు కాబట్టి అది మనకి ఏమనుకున్నారంట? నష్టం అనుకొని దానికి నష్టము అని పేరు పెట్టేసి దానిని వాడుక చేశారంట. దాన్ని ఏం చేశారు అంటే కనుక వాడుక చేశారంట. ఈ రోజున దేవుని ప్రజలైనటువంటి వారు, దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని యొక్క ఆజ్ఞలను, పద్ధతులను పాటించడం లేదు, కానీ మనుషుల యొక్క పద్ధతులను, ఆజ్ఞలను పాటించామా? మనుషులు ముట్టొద్దు, తినొద్దు, రుచి చూడొద్దు అని చెప్పే మాటలు పాటించామా? అంటులు పాటించామా? ఇలాంటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నామా?
మనము లోక సంబంధమైన మూల పాఠాలకు ఏమవుతున్నామంట? లోబడుతున్నాం. లోక సంబంధమైన మూల పాఠాలకు లోబడే ప్రతి ఒక్కరు దేవుని దృష్టిలో ఏమై ఉన్నాడంట? దాసుడే. పాపం చేసేవాడు దాసుడు. లోక సంబంధమైన మూల పాఠాలకు లోబడే వాళ్ళందరూ దాసులే. ఇంకా ఎవరు దాసులు అంటే కనుక చూడండి, గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచన భాగమును చదివితే 30-31, ఇందును గూర్చి లేఖనము చెప్పినదేమి, దాసి తన కుమారుని వెళ్ళగొట్టము, దాసు కుమారుడు స్వతంత్రాలు కుమారుడితో పాటు వారసుడై ఉండడు. కాగా మనము స్వతంత్రాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాదు. ఎవరైతే స్వతంత్రత లేకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరంటండి? దాసి. స్వతంత్రులు కాని వారందరూ కూడా ఎవరంటండి? దాసులే. స్వతంత్రత అంటే ఏంటి చెప్పండి? ఫ్రీడమ్ అంటే ఏంటి? దీనికి ఫ్రీడమ్ చక్కగా అన్నారు కదా. ఫ్రీడమ్ అంటే స్వతంత్రత, స్వతంత్రత అంటే ఫ్రీడమ్ అంటారు. భారతదేశానికి స్వతంత్రత 1947 సంవత్సరంలో వచ్చింది అని చెప్తారు ఇంకొంచెం చదువుకున్న వాళ్ళు అయితే. స్వతంత్రత అంటే ఈ మన 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 భాషలో మనం చెప్పుకోవాలంటే స్వతంత్రత అంటే ఒకరి చేతుల్లో నుంచి మనం ఏం చేయాలి? ఒకళ్ళ అధికారంలో నుండి, ఒకళ్ళ ఆధిపత్యంలో నుండి, ఒకళ్ళ కలిగినటువంటి యాజమాన్యంలో నుండి మనం ఏం చేయబడాలా? విడుదల పొందాము అంటే స్వతంత్రత అంటాం. ఈ స్వతంత్రత అందరూ కోరుకుంటారు. ఈ స్వతంత్రత చాలా మంచిది. కానీ ఆత్మీయ స్వతంత్రత ఏంటి? స్వతంత్రులు అయితేనే కానీ దేవుని ఇంట్లోకి వెళ్ళలేవు. దేవుని ఇంటిలోకి వెళ్ళాలంటే దాసులం కాకూడదు. దాసులు అనేవారిని ఎలా దేవుని అన్నారు? దాసులు అంటే నీ కులాన్ని బట్టో, నీ మతాన్ని బట్టో, నీ పనిని బట్టో, నీకున్నటువంటి స్థితిని బట్టి దేవుడు ఈయన దాసుడుగా దాసురాలుగా చుట్టలేదు. దాసులు అంటే పాపం చేసే ప్రతి ఒక్కరు దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నారంట? దాసులుగా కనబడుతున్నారు. ఎవరైతే మూలపాఠాలకు లోపడుతున్నారో ఇంకా వాళ్ళందరూ దేవునికి లోక సంబంధం మూలపాఠాలకు లోపడే ప్రతి ఒక్కరికి కూడా దేవుని దృష్టికి దాసులుగా కనపడుతున్నారు. ఇప్పుడు స్వతంత్రత లేని ప్రతి ఒక్కరు కూడా ఎలా కనపడుతున్నారంటే దేవుని దృష్టికి దాసులుగా కనబడుతున్నారు. స్వతంత్రత అంటే ఏంటి? దేవుని వాక్యంలో ఉన్న స్వతంత్రత ఏంటి చూడండి. ఇదే 5వ అధ్యాయము 13వ వచన భాగమును చదివితే, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే, అయితే ఒక మాట, ఈ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనగా ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాసులై ఉండు. స్వతంత్రత ఏమి నేర్పించిందంట? స్వతంత్రత మీనింగ్ ఏంటంట? స్వతంత్రత మీనింగ్ ఏంటంటమ్మా? స్వతంత్రత అంటే ఏంటంట? ఎవరు స్వతంత్రులుగా కనబడుతున్నారంట? ఇక్కడ అంటున్నాడు కదా, స్వాతంత్రత కలిగిన వాళ్ళు శరీర క్రియలకు ఏం చేయరంట? హేతు చేసుకోరు. ఇంకా మీకు అర్థమవడం కోసం యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచ్చిన భాగం చదివితే, కాబట్టి యేసు 89వ పేజీ, కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిక్షులయుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పాను. ఎవరు సత్యములో ఉంటున్నారో, ఎవరు సత్యాన్ని గ్రహిస్తున్నారో, ఎవరు సత్యమందు నిలిచి ఉంటున్నారు, ఎవరు సత్యములో ప్రతిష్ఠింపబడుతున్నారు, వారే ఎవరై ఉన్నారంటండి? స్వతంత్రులై ఉన్నారు. స్వతంత్రులుగా ఉన్నాము. మనము స్వతంత్రులుగా పిలువబడ్డాం. మనము స్వతంత్రులుగా ఉన్నాము అంటే సత్యాన్ని గ్రహిస్తాం. స్వతంత్రులకి మొట్టమొదట వాళ్ళకున్న ధన్యత ఏంటంటే స్వతంత్రులు సత్యాన్ని గ్రహిస్తారు. రెండవది, శరీర క్రియలను హేతువు చేసుకోరు. ఏ క్రియలను హేతువు చేసుకోరు? శరీర క్రియలను హేతువు చేసుకోరు. మూడవది, స్వతంత్రులు ఏం చేస్తారు అంటేనంట,
ఒకరిని ఒకరు ప్రేమిస్తారు. ఒకరిని ఒకరు ఏం చేస్తారంట? ప్రేమిస్తారు. ఒకరిని ఒకరు భక్షించుకోరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని ఇంటిలోనికి మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దాసులం కాకుండా స్వతంత్రులమై ఉండాలి. దేవుని ఇంట్లో ఎవరు ఉండగలరు? కుమారులే ఉండగలరు. దాసులు మాత్రం దేవుని ఇంటిలో ఉండలేరు. దాసులు అంటే ఎవరు? ఎవరు పాపం చేసేవారు, లోక సంబంధమైన మూలపాఠాలకు లోబడేవారు, సత్యమును గ్రహించని వారు, ఎవరైతే శరీర క్రియలను హేతు చేసుకుంటూ ఒకరితో ఒకరు ప్రేమ లేకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారంట అండి? దాసులై ఉన్నారు. దాసుడు ఎవ్వరికి కూడా ఎక్కడుండ దాసులు ఎక్కడున్నారంట? పైన వింటున్నారమ్మా? వింటున్నారా? దాసులు ఎవ్వరు కూడా ఎక్కడ ఉండలేరంట? ఇంటిలో. ఇప్పుడు మనము యేసు ప్రభువు నీకు అమూల్యమైన వాడు, నేను ఆయన తానను, ఆయన నా వాడు, నువ్వు ఆయనలో అమర్చబడాలా, ఆయనలో నువ్వు కట్టబడాలా, ఆయనలో నువ్వు ఒదిగిపోవాలా, ఆయనలో నువ్వు నిలిచి ఉండాలా, ఆయన నీతో ఉండాలా అంటే ఆయన దానవుగా నువ్వు ఉండాలి అంటే ఆయన నీకు అమూల్యమైన వాడు. నువ్వు పరలోక రాజ్యానికంటే నేను మెట్టుకు క్రీస్తుని భరించుకున్నానండి, నేను క్రీస్తుని కలిగి ఉన్నానండి, ఇదిగో నేను యేసు ప్రభువు నాలో ఉన్నానండి, నాకు ద్వారాన్ని తెరువు అని నువ్వు చెప్పగలగాలి అంటే నువ్వు దేవుని ఇంటి దానవు, ఇంటి వాడవు కావాలా. ఆ ఇంటి దానవు, ఇంటి వాడవు కావాలంటే కుమారులం అవ్వాలి. మనందరం కూడా దేవుని దగ్గర ఏమైవ్వాలంటే ఎలా పిలిపించుకోవాలంట? కుమారులంగా చేయబడాల. ఒకవేళ దాసులంగా ఉన్నాము అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రా, నీ పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకో, ఆయన రక్తంలో నీ పాపాలు పవిత్రపరుచుకో, ఆయన సన్నిధిలో సాగిలపడి నీ అతిక్రమ దోషములన్నీ ఒప్పుకో. దావీదు గారు ఎలాగన దేవుని సన్నిధిలో అలా ఎలాగన కన్నీరు విడిచి ఆయన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొక్క కుమారత్వాన్ని పొందుకున్నాడు. ఆయన రక్తం ద్వారా నీవు కుమారుడుగా కుమార్తెగా మార్చబడు. లోకంలో ఉన్న మూలపాఠాలు మానేసి దేవుని వాక్యానికి లోపడు, సత్యములో ప్రతిష్ఠించుకొని ప్రేమ కలిగి శరీర క్రియల్ని హేతు చేసుకోబాక కుమారుడుగా ఉంటాం. రెండవది, దేవుని యొక్క ఇంటి వారు ఎవరు అంటే కనుక, దేవుని ఇంట్లో ఎవరు ఉంటారు అంటే కనుక చూడండి, కీర్తనలు 101వ కీర్తన, 101వ కీర్తన, కీర్తనల భాగము 101వ కీర్తన 7వ వచన భాగము 6-7 చదవడమ్మా. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కనులేదట నిలవడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయవారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందులని భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను అంటున్నాడు. ప్రియులారా, ఎవరు దేవుని ఇంటిలో ఉండగలరు? ఎవరు దేవుని యొక్క ఇంటిలో ఉండగలరు అంటేనంట, అందరూ దేవుని ఇంట్లో ఉంటారా? అందరూ దేవుని ఇంట్లో ఉండగలరా? ఉండలేరంట. ఇక్కడ చెప్తుంది కదా, దేవుని వాక్యం అన్నాడు కదా, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను ఎవరికి దేవుని ఇంట్లోకి ఎవరిని తీసుకెళ్తాడంట? దేవుని ఇంటిని ఎవరికి అప్పగిస్తాడంట అండి? మనము దేవుని ఇంట్లో ఉండాలంటే మనం ఎవరమై ఉండాలా? నమ్మకమైన వారమై ఉండాలా. దేవునికి నమ్మకమైన వారి కొరకంట దేవుడు ఏం చేస్తున్నాడంట? కనిపెడుతున్నాడంట. నమ్మకమైన వారు, నిర్దోష మార్గంలో నడిచేవారు నా ఇంట ఏం చేస్తారు అంటేనంట, నివసిస్తారు అంటున్నారు దేవుడు. ప్రియులారా, దేవుని ఇంట్లో నువ్వు ఉండాలి అంటే, దేవుని ఇంట్లో ఉండాలి అంటే, నేను బాప్టిజం తీసుకున్నాను, వల్లకు వస్తున్నాను కాబట్టి నీళ్ళు నాదే ప్రభువా అన్నాం అనుకో, అమ్మా ఏం తిన్నావో, రొట్టె తిన్నావో, శరీరాన్ని తిన్నావో అంటాడు దేవుడు. అవునయ్యా రొట్టె తిన్నానయ్యా, అది నీ శరీరం కాదా అంటావు నువ్వు వెంటనే. కాదమ్మా, నువ్వు రొట్టె తిన్నా, నువ్వు శరీరాన్ని తిన్నాను అనుకున్నా, నా రక్తాన్ని పీల్చాను అనుకున్నా, నీకు మాత్రం నేనేమీనమ్మా,
నా ఇంట్లో మాత్రం నీకు ఈయనమ్మా అంటాడు. దేవుని ఇంటిలో మనం ఉండాలి అంటే దేవుని కుమారులు దాసులం కాకుండా కుమారులమై ఉండాలా. దేవుని ఇంటిలో మనము ఉండాలి అంటే కనుక నమ్మకస్తులంగా ఉండాలి. దేవుని దగ్గర ఎట్టుండాలంటే మనందరం కూడా దేవుని ఇంట్లో మనం ఎట్టుండాలంట, దేవుని దగ్గర ఉండే వాళ్ళు ఎట్టుండాలంట, నమ్మకస్తులై ఉండాలంట. నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంట, కనపడతాడు. నమ్మకస్తులంగా ఉన్నామా? దేవుడు మనల్ని నమ్మొచ్చు అంటావా? ఏమండి, మనల్ని నమ్మొచ్చు అంటారా దేవుడు? మనం నమ్మకస్తులంగా ఉన్నామా దేవుని దగ్గర? దేవుడు ఏదైనా మనకి అప్పగిస్తే తిరిగి మనం ఆయనకి లెక్క చెప్పగలమా? నా సంఘం కొరకు ప్రార్థన చేయమన్నాడు. ప్రభా నువ్వు చెప్పినట్టుగా నేను ప్రార్థన చేశాను, ప్రభా అని అప్పగిస్తావా? సేవకుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. అయ్యా సేవకుల కోసం ప్రార్థన చేశాను ప్రభా, అప్పగిస్తావా? కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేయమన్నాడు. కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేసే ప్రభువా అప్పగిస్తావా? ఏ పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు? ఏ పనిలో నువ్వు నమ్మకస్తుడుగా ఉన్నావు? ఏ పనిలో నువ్వు నమ్మకస్తురాలుగా ఉన్నావు? ఏదైనా అప్పగిస్తే ఈ అంచె దినాల్లో అందరూ ఎలా తయారైపోయారు? దేవుని ఇంటిలో నమ్మకస్తులంగా ఉండాలి. దేవుని ఇంటిలో నమ్మకస్తులంగా ఉండాలంటే నిజముగా దేవుని దగ్గర ఎవరు నమ్మకస్తులుగా ఉంటున్నారు? ఈ అంత్య దినాలు ఎలా ఉందంటే అంత పైప్ అండ్ షో వర్క్లు అయిపోయింది. ఆఫీసర్ ఉన్నప్పుడు ఒకలాగా ఆఫీసర్లే, భర్త ఉన్నప్పుడు ఒకలాగా, భర్త లేనప్పుడు ఒక, తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒకలాగా, తల్లిదండ్రులు లేనప్పుడు ఒకలాగా, యజమానుడు ఉన్నప్పుడు ఒకలాగా, యజమానుడు లేనప్పుడు ఒకలాగా, మనుషులు చూస్తున్నప్పుడు ఒకలాగా, చూడనప్పుడు ఒకలాగా. ఎంత షేమ్! మన మనస్సాక్షిని బట్టి అసలు భక్తులు మనల్ని కనిపెట్టకపోవడం ఏంటి? మనం చేసే పనిలో ఏం ఉండాలా? నమ్మకత్వం ఉండాలా. నమ్మకమైన దేవుడు కూడా ఎవరికి ఎక్కువ ఆధిక్యతనిచ్చాడంటే నమ్మకమైన నమ్మకమైన మంచి దాసుడే అని పిలుస్తున్నాడు. నమ్మకమైన దాసులు కావాలి ఆయనకి. ఇప్పుడు ఏం కావాలంట? నమ్మకమైన వారు కావాలి ఆయనకి. నమ్మకంగా ఉండేటువంటి వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంట? కనిపెడుతున్నారు. దేవుని ఇంటిలో చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచన భాగమును చదివితే 201వ పేజీ, 3వ అధ్యాయం 5వ వచనం. ముందు చెప్పబోయే సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. మోషే గారు ఎలా ఉన్నాడంట? తన ఇంటిలో ఎలా ఉన్నాడంట? ఇల్లంతటిలో ఎలా ఉన్నాడంట? మోషే గారు నమ్మకంగా ఉన్నాడంట. చూడండి ప్రియులారా, నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచన భాగమును చదవండి. 7వ అధ్యాయము 2వ వచన భాగము, 405వ వచన భాగం, 405వ వచన భాగము, 7వ అధ్యాయము 2వ వచన భాగం. నా సహోదరుడైన హనాయికిని, కోటకు అధిపతైన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలవాడు. ఇక్కడ ఏమి రాసిపెట్టాడంటే హనన్య గురించి ఏమి రాస్తున్నాడు? ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? నమ్మకమైనటువంటి మనుష్యుడు. ఎప్పుడైనా నీ దేవుని గ్రంథంలో, జీవ గ్రంథంలో నమ్మకమైన జ్యోతిర్మయి అని రాస్తే ఎంత బాగుంటుంది. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఒకటి నీతి కలిగిన పట్టణం అని, నమ్మకమైన నగరం అని నాకు పేరు పెడతాను అన్నాడు. ఆ పేరు ఎప్పుడు పెట్టించుకుంటాను? నమ్మకమైన హనన్య. ఏం రాసిపెట్టారు? బైబిల్ చదివినప్పుడల్లా హనన్య అని చూసినప్పుడల్లా ఏమొస్తుందంట? ఏం పేరు గుర్తు రావాలి? హనన్య చూసినప్పుడల్లా నమ్మకమైన మనుష్యుడు. ఇల్లంతటిలో మోషే ఎట్టున్నారంటే దేవుని దగ్గర నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఇంటంతటి పైన యేసుక్రీస్తు ప్రభువు కూడా ఎలా ఉన్నాడంట? నమ్మకమైన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజున ప్రభు సన్నిధిలో
నువ్వు నేను కూడా దేవుని దగ్గర ఏం కనపరుచుకోవాలంట? దేవుని దగ్గర ఏం కనపరుచుకోవాలంట? నమ్మకమైనటువంటి బిడ్డగా. ఈ బిడ్డ నమ్మకంగా ఉంటుందండి, యథార్థంగా ఉంటాడండి, నమ్మకంగా చేస్తాడండి, నమ్మకంగా ఉంటాడండి. ప్రార్థన అప్పగించిన, పని అప్పగించిన, ఏది ఇచ్చినా కూడా, ఏది చెప్పినా కూడా ఎట్టుంటాడు? నమ్మకంగా ఉంటాడండి. నమ్మకమైన వారు కావాలా? దేవుని ఇంటిలో ఎవరు ఉండగలరంట? అందుకని అంటాడు కదా, దేవుని ఇంటిలోని గృహ నిర్వాహకం కూడా నమ్మకమైన గృహ నిర్వాహకుడు, నమ్మకమైన గృహ నిర్వాహకుడు అని పెట్టేశాడు. నమ్మకమైన వాడు గృహ నిర్వాహకుడుగా ఉండగలడు. నమ్మకమైన వాడే ఇంటి తాళపుచ్చుని పొందుకోగలడు. నమ్మకమైన వాడే ఇంటిలో ఏం చేయగలడంట? నివసింపగలడు. అటు నమ్మకమైన వారుగా ఉంటేనే దేవుని ఇంటిలో మనము ఉండగలము. దేవుని ఇంటి వారం కావాలి అంటే దాసులం కాకుండా ఏమవ్వాలా? కుమారులం కావాలా. రెండవది ఏమవ్వాలి? ఇంటి వారం కావాలి అంటే, దేవుని ఇంట్లో మనం ఉండాలి అంటే, ఇంటి వారం కావాలి అంటే నమ్మకమైన వారం కావాలా. మూడవదిగా దేవుని ఇంటి వారం కావాలి అంటే కనుక చూడండి, హెబ్రీయుల పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము, 3వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచన భాగము చదివితే, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుట్టమట్టుకు స్థిరముగా చేపట్టని ఎడల మనమే ఆయన ఇల్లు. మనం ఆయన ఇల్లు కావాలి అంటే, మనం ఆయన ఇంటి వారం కావాలి అంటే మనం కూడా ఏముండాలంట? ధైర్యము, నిరీక్షణ వలనైనటువంటి ఉత్సాహం, నిరీక్షణతో కూడినటువంటి ఉత్సాహం రెండు ఉండాలి. మన దగ్గర ఏముండాలంటే, దేవుని ఇంట్లో ఉండాలి అంటే మనకేం కావాలంట? ధైర్యం కావాలంట. ఏం కావాలంట? మన దగ్గర ఏ ధైర్యం ఉంది? ఎదురు చెప్పడానికి ధైర్యం ఉంది. పెద్దలకి ఎదురు చెప్పడానికి ఏమొచ్చేసింది? సంఘాలందరికీ, పిల్లలకి, తల్లిదండ్రులకి ఏం ఎదురు చెప్పే ధైర్యం. ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా ఏం చేస్తున్నారు? పిల్లలందరూ ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు ఒక మాట అంటే భయపడే పిల్లలు ఎక్కడా? పిల్లలు ఏమంటున్నారంటే తల్లిదండ్రులకి ఏమంటున్నారు? అయితే ఏంటి మా, అయితే ఏంటి నాన్న, నేను ఇంతే. ఎవరు కనమన్నారు మమ్మల్ని అంటలేదా? ధైర్యం వచ్చేసింది. తిడితే కొడితే అన్నాడు, తిడితే కొడితే నేను ఉండను, వెళ్ళిపోతా. పిల్లలు అయిపోయింది. పిల్లలకి తల్లిదండ్రులు అంటే భయం లేదు. దేవుడికి భయపడే వాళ్ళు ఏడన్నారు? అసలు దేవుని దగ్గర కూడా ఏముంది? దేవుడు ఏదని చెప్తే ఇంతే చెప్తాడు. ఈ దేవుడు ఇంతే చెప్తాడు. మనం చేసే పనులన్నీ మనం చెయ్యాలి. దేవుని మీద కూడా ఏం చేస్తున్నారు? తిరుగుబాటు. ధైర్యము మనకి ఉండాలంటే అంటాడు కదా, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలకి ఏం కావాలి అంటేనంట ధైర్యం ఉండాలంట. అంటే తిరుగుబాటు చేసే ధైర్యము, అవిధేయత చూసే ధైర్యము, చెడ్డ పనులు చేసే ధైర్యము అందరి దగ్గర ఉంది. కానీ అందరి దగ్గర ఈ ధైర్యం ఉంది. చెడ్డ మాటలు మాట్లాడడానికి ఏముంది? ధైర్యం ఉంది. కోపం తెచ్చుకోవడానికి ధైర్యం ఉంది. చెడు పనులు చేయడానికి ధైర్యం ఉంది. అవిధేయులుగా ఉండడానికి ధైర్యం ఉంది. తిరుగుబాటు చేయడానికి ధైర్యం ఉంది. కానీ దేవునికి లోపడే ధైర్యం ఉందా? దేవుని పిల్లలకి దగ్గర ఏ ధైర్యం లేదంట. ధైర్యం అంటే ఏంటి అంటేనంట, దేవునికి లోపడి దేవునిది చెప్పింది చెప్పినట్టు చేసేవారినే ధైర్యం కలిగిన వారు అంటారు. మిగతా వాళ్ళందరూ దొంగలే. అది ధైర్యం కాదు, అది తిరుగుబాటుతనము. తల్లిదండ్రులకి ఎదురికి మాట ఇస్తున్నారా? అది ధైర్యం కాదు, అది తిరుగుబాటుతనము. సేవకులను ఎదిరిస్తున్నారా? అది ధైర్యం కాదు, అది తిరుగుబాటుతనము. దేవుని చెప్పిన మాట వినకుండా మీ ఇష్టాన్ని చేస్తున్నారా? అది ధైర్యం కాదు, అది ఎదురాటతనము. ధైర్యము అంటే ఏంటి అంటే, దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేసి ఆయన సన్నిధిలో సాగిల పడతారే, అది ధైర్యం. ఆ ధైర్యం అంట దేవుని బిడ్డలకు రావాలా. ఆ ధైర్యం ఎవరి దగ్గర లేదు? ఇప్పుడు ఎవరి దగ్గర ఉందా?
అయ్యా నువ్వు ఆజ్ఞాపించినదంతయు కూడా నేను చేశాను ప్రభువా, నీవు అప్పగించినదంతా నేను కాపాడాను ప్రభువా, నీవు నాకు అనుగ్రహించిందంతా నేను వినియోగపరిచాను ప్రభువా. నీవు చెప్పినది చెప్పినట్టుగా, చూడండి, చెప్పింది చెప్పినట్టుగా చేసేవారు దేవుని ముఖాన్ని చూడగలుగుతారు. దేవునికి లోపడకుండా వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక టకటక మాట్లాడేస్తారు. తప్పు చేసిన వాళ్ళు గబగబా మాట్లాడేస్తారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే కనుక వాళ్ళు తప్పు అని తెలియకుండా ఉండడం కొరకు. ఏ ఫలాంతనైతే వినియోగపరచకుండా భూమిలో పాతి పెట్టాడు, వాడిని ఏమన్నా అన్నాడు దేవుడు? తలాంత్ ఏది అంటే ఎన్ని మాటలు మాట్లాడాడు చెప్పండి? తలాంతు ఏది అన్నాడు, ఎంతకన్నా ఏమన్నా అన్నాడా? తలాంత్ ఏదంటే నువ్వు కఠినవుడువు, వెత్తని దానివి, కోసేవాడవు, కూర్చొని దాన్ని ఇదేడా నువ్వు చేసేవాడవు. ఎన్ని మాటలు మాట్లాడాడండి? దేవుని పిల్లలైనటువంటి వారు, దేవుని పిల్లలైనటువంటి వారు ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే కనుక, దేవుని బిడ్డలేక దేవుడిచ్చే ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే కనుక, నిబ్బరము కలిగి ఉండము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అన్నాడంటే ఆ ధైర్యం నీకు ఎప్పుడు వస్తుంది అంటే, యెహోషువా నేను నీకు ధర్మశాస్త్రములు ఆజ్ఞాపించిన మార్గం అంతటిలో మోషే నడుచుకున్నట్లు నువ్వు నడవగలిగితే, దేవుడు ఆజ్ఞాపించిన మార్గంలో మనం నడవగలిగితే, దేవుడు చెప్పిన వాక్య ప్రకారం మనం జీవించగలిగితే, దేవుడు ఆజ్ఞాపించినది మనం చేయగలిగితే, అప్పుడు నువ్వు నిబ్బరంగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు. ఆ ధైర్యం కావాలా? ఆ ధైర్యము లేదు. ఆ ధైర్యం ఏం చేస్తుంది అంటే కనుక, నరమాత్రులు నీ మీదకి లేచిన, శరీరం నీ మీదకి లేచిన, నువ్వేమని చెప్పగలవంటే, నీకు కరువులో ఉన్నా, క్షామములో ఉన్నా, ఆకలితో ఉన్నా, దప్పికలో ఉన్నా, వస్త్రహీనతలో ఉన్నా, ఉపద్రవములో ఉన్నా, ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ధైర్యంగా చెప్పగలిగినది ఏమంటే, నా దేవుడు నన్ను విడవడు, ఎడబాయడు. మంచి ధైర్యం అది. కృపాసనం ఎదుటికి తీసుకెళ్ళే ధైర్యం అది. ధైర్యము దేవుని బిడ్డలకు రావాలి అంటే, ధైర్యం ఎప్పుడు వస్తుందంటే దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడినప్పుడు, ఆయన వాక్యానికి లోబడటం ద్వారా వచ్చేటువంటిదే ధైర్యము. ఆ ధైర్యము నిరీక్షణ వలనటువంటి ఉత్సాహం. ఏం కావాలంటే మనలో ఏముండాలంటే ఎప్పుడు కూడా నిరీక్షణతో కూడినటువంటి ఉత్సాహం. నిరీక్షణ ఏంటి అంటే కనుక, మనము మన కొరకు ప్రభువు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడు, ప్రభు మన కొరకు ఒక పట్టణాన్ని కట్టాడు, దేవుడు మన కొరకు ఒక నిలువరమైన పట్టణాన్ని ఏర్పాటు చేశారు. ఆ పట్టణంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. అందుకొరకైనటువంటి నిరీక్షణ, దాని కొరకు ఎదురు చూచే మనస్సు, దాని కొరకైన ఉత్సాహం ఎవరిలో అయితే ఉంటుందో, నిరీక్షణ వలన ఉత్సాహం ఎవరిలో ఉంటుందో వారు దేవుని యొక్క ఇల్లు అవుతారు. ఏమవుతారంట? ఏమవుతారమ్మా? దేవుని యొక్క ఇల్లు, ఇంటి. ఇప్పుడు ఎవరు దేవుని ఇంటిలో ఉంటున్నారు? అందరు ఉంటున్నారు దేవుని ఇంటిలో. దేవుని పట్టణస్థలము, ఇంటి వారము కావాలి. యేసుక్రీస్తు ప్రభు వారు సజీవమైన అమూల్యమైన రాయి. నీవు ఆ సజీవమైన రాయి వలె మార్చబడి, ఆ అమూల్యమైన రాయిలో నువ్వు అమర్చబడాలి. నువ్వు దేవాలయంగా కట్టబడాలి అంటే ప్రభుతో ఏక పట్టణస్థుడవు, ఆయన ఇంటి వారవు కావాలి. ఆయన ఇంటి వారం కావాలి అంటే దాసులు మాత్రము కాకూడదు. మనం ఏమై ఉండాలా? కుమారులమై ఉండాలా. మనం ఏమైనా నమ్మకస్తులమై ఉండాలా. ఆయన ఇంటి వారం కావాలి అంటే ధైర్యము వలనటువంటి, నిరీక్షణతో కూడినటువంటి ఉత్సాహం ఉండాలి. ఇది ఎవరిలో ఉంటారో వారు మాత్రమే అక్కడ ఉండగలరంటే దేవుని ఇంటి వారుగా ఉండగలరు. ఎవరు దేవుని ఇంటిలో ఉంటారో వారికి దేవుడంట ఆయనలో చక్కగా, ఇప్పుడు ఏంటంటే ఆయనలో మనం కూడా అంట అమర్చబడతాం, ఆయనలో అంటు కట్టబడతాం, ఆయనలో కూర్చోబడి మనమందరము కూడా దేవాలయం అవుతాం. ఆయనకి దేవాలయంగా నువ్వు అయ్యావంటే ఆయన నీలో ఉంటాడు, నువ్వు ఆయనతో ఉంటావు. ఆయన నీలో ఉండి ఆయనతో నీవు ఉంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు నీకేమై ఉన్నాడంటండి? అమూల్యమైన వాడు. ఎవరిలో ఆయన ఉంటాడో, సంచరిస్తాడో, ఎవరు ఆయనలో అమర్చబడి ఉంటారో వారికి దేవుడు ఏమై ఉన్నాడంటేనంట అమూల్యమైన వాడు. క్రీస్తు ఎవరికి అమూల్యముగా ఉన్నాడో, అమూల్యమైన రాయిగా ఉన్నాడు, అమూల్యమైన కృపలను మనం నిలిపి ఉన్నాడు. ప్రియులారా,
వారు ఖచ్చితంగా ఎక్కడుంటారంటే ప్రభు యొక్క పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యంలోకి చేరాలంటే 5 ముత్యాలు ఉండాలి మన దగ్గర. ఏముండాలా? 5 ముత్యాలు ఏంటండి? అమూల్యమైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము, అమూల్యమైన కృప, అమూల్య విశ్వాసము, అమూల్యమైన వాగ్దానము, అమూల్యమైన క్రీస్తు అయినటువంటి సజీవమైన రాయి. ఈ మన దగ్గర ఉంటేనే మనందరము కూడా ప్రభు రాకడలో ప్రభు రాజ్యంలోనికి వెళ్తాం. అట్టి అమూల్యమైనటువంటి ముత్యములతో సంఘాన్ని దేవుడు కట్టునుగాక. మనందరం ఆయన దృష్టికి మరి 12 మంది మరి అపోస్తులు దేవుని సన్నిధిలో ఎట్లా ఉన్నారంటేనంట ముత్యముల్లాగా. వాళ్ళు ఎలా ఉన్నారంటేనంట ముత్యాల్లాగా. ప్రకటన గ్రంథం అంటారు వారు ఎలా ఉన్నారంటేనంట ముత్యాల్లాగా ఉన్నారంట. మనకు కూడా దేవుడు ఏం చేశారంట? ముత్యాల్లాగా ఆయన మాటలు ఇచ్చారు. మనం మాత్రం పందుల్లాగా ఉండకూడదు. నేను అనబాకండి, నేను పందులు అన్నాను అనుకోబాకండి. ఎందుకు అంటే గనక చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము, అంతేనమ్మా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచన భాగం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చును. ఏమన్నారు? ముత్యాలు ఎక్కడ వేయకూడదంట? ముత్యాలు ఎక్కడ పడకూడదంట అండి? ముత్యాలను అంటే ఎక్కడ వేయకూడదంట? పందుల దగ్గర వేయొద్దు. ఒకవేళ పందుల దగ్గర వేస్తే ముత్యాలను ఏం చేస్తాయంట? ఈ కాళ్ళతో ఏం చేస్తాయంట? చొక్కి వేసి మీ మీద పడి ఏం చేస్తాయి? ప్రియులారా, అమూల్యమైన ముత్యంగా నీకు ప్రభు రక్తాన్ని, కృపను, విశ్వాసాన్ని, వాగ్దానాన్ని, సజీవమైన రాయిగా ఆయనే నీకు దొరికాడు. ఈ ముత్యాలను నువ్వు దయచేసి కింద పడేసావు అంటే మనం దేంతో పోల్చుకోలేక? దేంతో పోల్చుకోవాలండి? ఈ ముత్యాలు పట్టుకోకుండా పడేసామంటే దేంతో పోల్చుకోవాలి మనం? పందులం కాకూడదు. అందుకని అన్నాను, మనం పందుల్లాగా ఉండకూడదు. పందులు అయితే ముత్యాలు ఏం చేస్తాయంట? కాళ్ళతో తొక్కేస్తాయంట. మనం ఉండకూడదు. మనము దేవుని పిల్లలమై ఉన్నాము కనుక మనకివ్వబడిన ఈ ముత్యాలను అలంకరించుకోవాలా. ఈ ముత్యాలతో మనం అలంకరించాలా, ముత్యాల్లాగా మనం కట్టబడాలా. అప్పుడు ప్రభు రాజ్యంలో మనము ప్రభుతో పాటుగా నివసించగలము, తేజరిల్లగలము, ఆయనతో కూడా ఉండగలము. అటు కృప దేవుడు యెరూషలేము ప్రార్థనా మందిరానికి దయచేయునుగాక. తలలు వంచినట్లయితే